నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మనం డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన ఒక టాపిక్తో ముందుకెళ్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో చాలా మందిని జాయిన్ చేసుకుంటూ ఉంటాం. ఒక్క జాయినింగ్కి ఒక పర్సన్ దొరికాడంటే ఎగిరి గంతేస్తాడు అప్లైన్. ఓకే, నా టీంలో ఇంకొక జాయినింగ్ వచ్చింది అని చెప్పి. బట్ ఇతను ఏమీ పని చేయకపోతే తర్వాత అప్లైన్కి వచ్చే ఉపయోగం ఏం లేదు. ఓకే, చాలామంది ఎక్కడెక్కడో పర్సన్స్ని అందరినీ జాయిన్ చేసుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, ఇంట్రెస్ట్ లేని వాళ్ళని. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళతోటి పని చేయించాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంట్లో బాగా మైనస్ అయిపోతూ ఉంటారు. సో ఈ బిజినెస్లో ఎక్కడ టైం పెట్టాలో, ఎవరి దగ్గర ఎక్కువ టైం పెట్టాలో, ఎవరి దగ్గర తక్కువ టైం పెట్టాలో అప్లైన్కి తెలవాలి. అప్లైన్ అంటే ఎవరు లేదు, ఈ బిజినెస్లో మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. డౌన్ లైన్ అంటే ఈ బిజినెస్లో మన టీంలోకి వచ్చిన వాళ్ళు. ఓకే, సో మనం ఎలాంటి డౌన్ లైన్ దగ్గర టైం పెట్టాలి, ఏ డౌన్ లైన్ అసలు వాళ్ళని జాయిన్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీస్ ఏంటి, ఈ క్వాలిటీస్లు చెక్ చేసుకొని మీరు మీ టీంలో జాయిన్ చేసుకుంటే మీ టీం గ్రోత్ అనేది, మీ గ్రోత్ అనేది ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఏమేం పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే మన టీం గ్రోత్ బాగుంటుంది అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నేను దీనికోసం ఒక ఫార్ములాని చెప్తాను. ఆ ఫార్ములా పేరు వచ్చేసి కోర్, CORE, కోర్. ఈ ఫార్ములా ప్రకారం అవతల డౌన్ లైన్లో ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేదా, లేదా ప్రాస్పెక్ట్లో ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేదా, లేదా ఫ్యూచర్లో ప్రాస్పెక్ట్స్కి ఈ క్వాలిటీ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకొని మన టీంలోకి తీసుకుంటే, వాళ్ళ మీద టైం పెడితే మీకు వాల్యూ ఉంటుంది. ఆ ప్రాస్పెక్ట్ని సక్సెస్ చేసిన వాళ్ళు అవుతారు. ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటే టీంలో 500, 600 మంది ఉన్నా మీకు రూపాయి ఇన్కమ్ రాదు. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో, ఎవరికైతే ఈ కోర్ వాల్యూస్ ఉంటాయో వాళ్ళని ఈ బిజినెస్లోకి తీసుకొస్తే మీరు గొప్ప లీడర్గా ఎదుగుతారు. వాళ్ళు సక్సెస్ అవుతారు, మీరు సక్సెస్ అవుతారు. మనం ఒక్కొక్క లెటర్ గురించి డిస్కస్ చేసుకుందాం. CORE కోర్లో ఫస్ట్ C ఫర్ కమిటెడ్. ఎవరైతే మీ ప్రాస్పెక్ట్ లేదా మీ డౌన్ లైన్ ఎవరైతే డ్రీమ్స్ కట్టుబడి ఉంటారో ఆ లీడరు మీ బిజినెస్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాళ్ళకు ఒక డ్రీమ్స్ ఉండాలి. ఫ్యూచర్లో పలాంది సాధించాలి అని చెప్పి డ్రీమ్స్ ఉన్నాయా లేవా, లేదు ఇప్పుడు వస్తుంది చాలే, ఇప్పుడు బాగానే ఉన్నానులే, ఇప్పుడు నాకు ఎక్స్ట్రా ఇన్కమ్తో పనేం ఉందిలే, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి లేదు నీకు చాలా ఇన్కమ్ అవసరం, నువ్వు ఇప్పుడు సంపాదించుకోవాలి, నీ పిల్లలకు అది కావాలి ఇది కావాలని మీరు చెప్తుంటే వాడు వింటున్నాడంటే వాళ్ళకి లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేనట్టే అర్థం. వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి అతనికి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయా, అలాంటి డ్రీమ్స్ ఉన్న వాళ్ళు కమిటెడ్గా ఆ డ్రీమ్స్ కట్టుబడి ఉన్నారా, అలాంటి డౌన్ లైన్, అలాంటి ప్రాస్పెక్ట్ మీ టీంలో జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్, కమిటెడ్ టు గివింగ్ టైమ్ ఫర్ డెవలపింగ్ బిజినెస్. బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి, ట్రైనింగ్స్ తీసుకోవడానికి వీళ్ళు టైం కేటాయిస్తున్నారా లేదా, మీ ప్రాస్పెక్ట్ కానీ మీ డౌన్ లైన్ కానీ ఈ బిజినెస్ను డెవలప్ చేసుకోవడానికి ఒక టైం ఫిక్స్ అవుతున్నాడు, ఈ బిజినెస్ని ప్రమోట్ చేయడానికి ఒక టైం ఇవ్వగలుగుతున్నాడు. ఇలా కమిటెడ్గా టైం ఇవ్వగలిగే ప్రాస్పెక్ట్ దగ్గర కానీ లేకపోతే డౌన్ లైన్ దగ్గర కానీ మీరు టైం ఎక్కువ పెట్టాలి, వాళ్ళని మీ టీంలోకి తీసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి కమిటెడ్ టు ఫాలోయింగ్ ద సిస్టమ్. అంటే ప్రతి కంపెనీకి ఒక సిస్టమ్ ఉంటుంది. కంపెనీ ప్రొఫైల్, కంపెనీ ప్రొడక్ట్, కంపెనీ ప్లాన్, వీటన్నిటి గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ ప్రకారం నేర్చుకుంటే మీరు లైఫ్లో సెటిల్ అవుతారని ఒక ప్రొసీజర్ ఉంటుంది. అప్ లైన్తో ఎలా ఉండాలి, డౌన్ లైన్తో ఎలా ఉండాలి, క్రాస్ లైన్స్తో ఎలా ఉండాలి, ఇవన్నీ కొన్ని స్టెప్స్ ఉంటాయి. 9 కోర్ స్టెప్స్, 4 బేసిక్స్ అని. ఓకే, ఈ స్టెప్స్ అన్నీ, ఈ సిస్టమ్ని అంతా పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా, మీ ప్రాస్పెక్ట్ కానీ లేదా మీ డౌన్ లైన్ కానీ ఇవన్నీ ఫాలో అవుతున్నాడంటే మీరు ఆ డౌన్ లైన్ పర్ఫెక్ట్ డౌన్ లైన్, ఆ డౌన్ లైన్ దగ్గర మీరు టైం పెట్టచ్చు, మీ టీం గ్రోత్ బాగుంటుంది, ఆ డౌన్ లైన్ గ్రోత్ కూడా బాగుంటుంది. సెకండ్ వన్ వచ్చేసి O అంటే ఆర్గనైజ్డ్. సో ఆర్గనైజ్డ్ అంటే చాలామంది ఈ బిజినెస్ని స్టార్టింగ్లో పార్ట్ టైంలోనే బిల్డ్ చేస్తాం. సో పార్ట్ టైంలో బిల్డ్ చేస్తున్నప్పుడు మీకు టైంని ఆర్గనైజ్ చేసుకోవడం రావాలి, వర్క్ని ఆర్గనైజ్ చేసుకోవడం రావాలి. ఎగ్జాంపుల్కి మీ డౌన్ లైన్ ఒక జాబ్ చేస్తూ ఈ బిజినెస్ని పార్ట్ టైంలో స్టార్ట్ చేశాడు. సో జాబ్లో ఎన్ని అవర్స్ ఉంటాడు, ఈ బిజినెస్లో ఎన్ని అవర్స్ తీసుకుంటున్నాడు, ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి ఎంత టైం కేటాయిస్తున్నాడు, ఇది ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసుకుంటున్నాడా లేదా స్మార్ట్గా. ఇలా ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసుకునే డౌన్ లైన్ మీకు పర్ఫెక్ట్ డౌన్ లైన్, ఆయన దగ్గర టైం పెట్టాలి. రెండోది వచ్చేసి ఆర్గనైజ్డ్గా వర్క్ ప్లాన్ చేసుకోవడం. ఏ టైంలో ఏ వర్క్ చేయాలనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకునే
డౌన్ లైన్ మీకు ఫ్యూచర్లో చాలా చాలా హెల్ప్ అవుతాడు. అతను కూడా లైఫ్లో బాగా సక్సెస్ అవుతాడు. ఓకే, ఇలా ఆర్గనైజ్డ్గా ప్రతి ప్రోగ్రామ్ని ప్రతి పనిని ప్లాన్ చేసుకునే వ్యక్తి మీకు చాలా అవసరం. అలాంటి వాళ్ళ దగ్గర టైం పెట్టండి. ఏ గుడ్ లీడర్ మస్ట్ నో హౌ టు ఆర్గనైజ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ఏ డైలీ లైఫ్. ఓలో ఆర్గనైజ్డ్లో ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, బిజినెస్కి టైం ఇవ్వాలి, జాబ్కి టైం ఇవ్వాలి. ఓకే, బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ ఎప్పుడు చూపించాలి అది ప్లాన్ చేసుకోగలగాలి. ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీ నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా ఫ్యామిలీని కూడా కాపాడుకోవాలి, ఫ్యామిలీని కూడా మెయింటైన్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం జాబ్లో ఎలాంటి ఇబ్బంది కాకుండా జాబ్ని కూడా చూసుకోవాలి. ఇలా ఈ మూడింటిని ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేసే డౌన్ లైన్ చాలా చాలా గుడ్ డౌన్ లైన్. ఈ డౌన్ లైన్ తోటి మనం ఎంత ఎక్కువ టైం పెట్టు ఆయన డెవలప్ చేస్తే మనకు అంత మంచిది, అతను కూడా అంత మంచిది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్, CORE, ఆర్ ఫర్ రిలేషన్షిప్. ఓకే, సో ఈ బిజినెస్లో హార్ట్ టు హార్ట్ బిజినెస్, ఇది పర్సన్ టు పర్సన్ వెళ్ళే బిజినెస్ కాబట్టి పీపుల్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ బిజినెస్లో మనం ఎవరైతే ఒక పర్సన్ అప్లైన్ తోటి రెస్పాన్సిబిలిటీగా ఉంటాడో ఎట్ ద సేమ్ టైం ఆయన కింద వచ్చిన టీంతో కూడా చాలా రిలేషన్షిప్లో రెస్పాన్సిబిలిటీలో ఉంటాడో, ఫ్రెండ్షిప్లో ఉంటాడో ఆ లీడర్ దగ్గర మనం ఎక్కువ టైం పెట్టాలి. డైలీ అప్లైన్ తోటి టచ్లో ఉండాలి. వాట్సాప్లో ఉంటాడా, ఫోన్ చేస్తాడా, వాట్ ఎవర్ ఇట్ మే బి, టచ్లో ఉంటూ అతని గ్రూప్లో ఏం జరుగుతుందో చెప్పగలగాలి. ఓకే, సో రోజు జరుగుతున్న యాక్టివిటీస్ ఏందో చెప్పగలగాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వగలగాలి. ఇలా అప్డేట్ ఇస్తున్నాడంటే అప్లైన్కి ఇతన్ని ఎక్కడ కరెక్షన్ చేయాలి, ఇంకేం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది టెక్నిక్స్ నేర్పడానికి స్కోప్ ఉంటుంది. ఈ అప్లైన్ ప్రతి డౌన్ లైన్తో టచ్లో ఉంటేనే కదా అతనికి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి మీకు ఇవ్వగలిగేది. సో అతను డౌన్ లైన్స్తో కూడా ఇతను టచ్లో ఉంటున్నాడు, రిలేషన్షిప్ మంచిగా మెయింటైన్ చేస్తున్నాడు అంటే ఈ లీడర్ దగ్గర మీరు ఎక్కువ టైం పెట్టవచ్చు. ఎప్పుడైతే ఈ లీడర్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ లీడర్ మీ దగ్గర ఎక్కువ టైం పెడుతూ ఉంటారో ఆ లీడర్ గ్రోత్ అవుతూ ఉంటాడు, మీ బిజినెస్ కూడా గ్రోత్ అవుతూ ఉంటుంది. ఎందుకు రిలేషన్షిప్ అంటారంటే ఈ బిజినెస్ ఒక్కరిది కాదు, టీంని అందరినీ హ్యాండిల్ చేసే వాళ్ళదే ఈ బిజినెస్. మీ డౌన్ లైన్ కింద వచ్చిన డౌన్ లైన్ మొత్తం టీంని కూడా హ్యాండిల్ చేస్తున్నాడంటే ఒక మూమెంటం బిల్డ్ చేస్తున్నట్టు. ఈ మూమెంటం బిల్డ్ చేసే వ్యక్తిని మీరు ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ తీసుకెళ్తే మీకు బిజినెస్లో గ్రోత్ అనేది అద్భుతంగా ఉంటుంది. అవునా? సో ఖచ్చితంగా ఇలాంటి డౌన్ లైన్ని మీరు చూజ్ చేసుకోవాలి. లాస్ట్ వన్ వచ్చేసి ఎంతూజియాజం. నథింగ్ మూవ్స్ వితౌట్ ఎనర్జీ. మీరు ఒక షాపింగ్కి వెళ్ళారు, వాషింగ్ మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఎంట్రీలోనే ఒక పర్సన్ ఎదురయ్యాడు. చెప్పండి మేడం ఎందుకు వచ్చారు అని చాలా డల్గా అడుగుతున్నారు అనుకోండి, కొనాలనే ఇంట్రెస్టే ఉండదు. ఆఫీస్లో ఉండే రిసెప్షనిస్ట్ కానీ, కాల్ సెంటర్స్లో కానీ, యాంకర్స్ కానీ, ఎట్ ద సేమ్ టైం హెయిర్ హోస్ట్ కానీ ఎప్పుడు కూడా చాలా ఎనర్జెటిక్గా, యాక్టివ్గా ఓకే హోస్టింగ్ చేస్తూ ఉంటారు, ఇన్వైట్ చేస్తూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. సో ఇది కూడా అంతే, ఎప్పుడు యాక్టివ్గా ఓకే ఎనర్జెటిక్గా మీద ఎంతూజియాజం చూపించే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు యాక్టివ్గా ఉండే పర్సన్ని ప్రతిదీ నేర్చుకుంటూ యాక్టివ్గా ఉండే పర్సన్ని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారో ఇతను గొప్ప లీడర్గా తయారవుతారు. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీ టీంలో ఎవరి దగ్గర ఎక్కువ టైం పెట్టాలో ఓకే ఎవరిని మీ టీంలో జాయిన్ చేసుకోవాలో మీరు ఈ కోర్ వాల్యూస్ని ఫాలో అయ్యి ఈ యొక్క డౌన్ లైన్ దగ్గర ఇలాంటి వాల్యూస్ ఉన్నాయంటే అతని దగ్గర టైం పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గో సెల్ఫ్ మేడ్.